హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అసలు మెర్చెంట్ నేవీ షిప్స్ లోపల మీకు ఎంత శాలరీ వస్తుంది అనేది. మెర్చెంట్ నేవీలో శాలరీస్ ఎలా ఉంటాయంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సంవత్సరం మొత్తం కష్టపడి ఎంత సంపాదిస్తుందో అదంతా మీకు ఒక నెల లోపలే సంపాదించే ఆపర్చునిటీ ఒకే ఒక జాబ్లో దొరుకుద్ది. అందులో ఒకటి మెర్చెంట్ నేవీ. ఇప్పుడు మెర్చెంట్ నేవీ లోపల శాలరీ ఎంత వస్తుంది అనేది తెలుసుకునే దానికన్నా ముందు మీరు అందులో ఉన్న టైప్స్ ఆఫ్ వెజల్స్ తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు శాలరీ అనేది మోస్ట్లీ టైప్స్ ఆఫ్ వెజల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు అందులో మెయిన్గా బల్క్ క్యారియర్, దాని తర్వాత కంటైనర్, ఆయిల్ ట్యాంకర్, ప్రొడక్ట్ ట్యాంకర్, ఎల్ఎన్జి అండ్ ఎల్పిజి. అన్నిటికన్నా మీకు తక్కువ నుంచి తక్కువ చూసుకుంటే మీకు తక్కువ శాలరీ అనేది మీకు ఓన్లీ బల్క్ క్యారియర్ నుంచి కానీ లేదంటే ఒక కంటైనర్ క్యారియర్స్ నుంచి ఉంటుంది. ఎక్కువ శాలరీ చూసుకుంటే మీకు ఎల్ఎన్జి లేకపోతే ఎల్పిజి నుంచి వస్తుంది. ఇవి ఎందుకంటే వీటిలో రిస్క్ ఎక్కువ. ఇంకోటి, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుంది. షిప్లో వర్క్ చేసే ఆఫీసర్ శాలరీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు జనరల్గా చూసుకుంటే షిప్లో 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి డెక్ డిపార్ట్మెంట్, ఇంకోటి ఇంజన్ డిపార్ట్మెంట్. ఈ డెక్ డిపార్ట్మెంట్, ఇంజన్ డిపార్ట్మెంట్ లోపల స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నవాడిని డెక్ క్యాడెట్ లేదంటే ఇంజన్ క్యాడెట్ అంటారు. దాని తర్వాత డెక్ సైడ్లో మీకు థర్డ్ ఆఫీసర్, దాని తర్వాత సెకండ్ ఆఫీసర్, తర్వాత మీకు చీఫ్ ఇంకా కెప్టెన్ ఉంటారు. అలానే సేమ్గా ఇంజన్ సైడ్కి వస్తే మీకు అట్ ది డౌన్ పొజిషన్ లోపల ముందు చెప్పినట్టే ఇంజిన్ క్యాడెట్, తర్వాత ఫోర్త్ ఇంజనీరు, థర్డ్ ఇంజనీర్, సెకండ్ ఇంజనీర్, అట్ ది ఎండ్ లోపల మీకు చీఫ్ ఇంజనీర్ అనేవాడు ఉంటాడు. ఇప్పుడు ఈ కెప్టెన్ ఇంకా చీఫ్ ఇంజనీర్ వీళ్ళిద్దరూ ఇంజిన్ డిపార్ట్మెంట్కి ఇంకా డెక్ డిపార్ట్మెంట్కి చాలా హైయెస్ట్ పొజిషన్లు అంటారు. ఈ హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళ శాలరీ కోసం మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఫ్రమ్ ది బాటమ్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. మెయిన్లీ ఇప్పుడు డెక్ డిపార్ట్మెంట్ లోపల మనకి డెక్ క్యాడెట్కి ఇంకా ఇంజిన్ క్యాడెట్కి ఎలా లేదు అనుకున్నా సరే మంత్లీ మీకు $400 నుంచి ఒక $600 దాకా స్టార్టింగ్లో వస్తుంది. ఇవి శాలరీ అంటారు స్టార్టింగ్ డెక్ క్యాడెట్కి వచ్చింది. దీన్ని మనకి స్టైపెండ్ అంటారు. ఈ స్టైపెండ్ అనేది నేను ఓన్లీ మీకు డాలర్స్లో మాత్రమే చెప్తాను. ఎందుకంటే ఈరోజు ఈ డాలర్ రేటు ఒకలా ఉంటుంది, రేపటి డాలర్ రేట్ ఇంకోలా ఉంటుంది. ఇది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు చూస్తున్న టైం బట్టి. ఈ స్టైపెండ్తో పాటు ఇంకా స్పెషల్గా చూసుకుంటే మీకు కొద్దిగా ఎక్స్ట్రా బెనిఫిట్ అమౌంట్ అనేది మీకు ప్రతి మంత్ ఇవ్వబడుతుంది. ఈ ఎక్స్ట్రా బెనిఫిట్ అమౌంట్ ఏంటంటే, ఇప్పుడు మీరు బల్క్ క్యారియర్స్లో కానీ లేదంటే ఆయిల్ ట్యాంకర్స్లో కానీ వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. బల్క్ క్యారియర్స్లో మీకు హోల్డ్ క్లీనింగ్ అని, ఇంకా ఆయిల్ ట్యాంకర్స్ లోపల మీకు కార్గో హోల్డ్ క్లీనింగ్ అని ఉంటుంటుంది. ఈ కార్గో హోల్డ్ క్లీనింగ్ లోపల మీరు క్లీన్ చేసినప్పుడు మీకు ఎక్స్ట్రాగా ఒక $250 కానీ లేదంటే $100 కానీ ఇస్తూ ఉంటారు. ఇది మీకు జనరల్గా కంపెనీ మీద కానీ లేకపోతే మీరు వర్క్ చేసినప్పుడు మీ చీఫ్ ఆఫీసర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చూసుకుంటే మీకు జూనియర్ ఆఫీసర్ అనేవాడు ఉంటాడు. జూనియర్ ఆఫీసర్ అవ్వాలంటే మీరు ఒకసారి క్యాడెట్ షిప్ సీ టైం కంప్లీట్ చేయాలి. సీ టైం కొన్ని షిప్స్ లోపల మీకు 12 months, కొన్ని కంపెనీస్ లోపల మీకు 18 months ఉంటాయి. 18 months జనరల్గా డిఎన్ఎస్ కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళకి, ఈ 12 months మోస్ట్లీ బీఎస్సీ చేసిన వాళ్ళకి కూడా ఉంటుంది. ఇప్పుడు ఎంత చేసి ఇప్పుడు సెకండ్ మేట్స్ ఎగ్జామ్ ఇచ్చి మళ్ళీ జూనియర్ ఆఫీసర్లా జాయిన్ అవ్వడం ఏంటంటే, కొన్ని కంపెనీలు ఇలానే ఉంటాయి, వాటిని మనం ఏం చేయలేము. ఈ జూనియర్ ఆఫీసర్ మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ 2 లేకపోతే 3 months సీలింగ్ మాత్రమే ఉంటుంది. వన్స్ ఈ జూనియర్ ఆఫీసర్ లోపల మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు థర్డ్ ఆఫీసర్లో ప్రమోట్ చేస్తారు. ఈ జూనియర్ ఆఫీసర్లో మీకు శాలరీ ఎంత వస్తుందంటే, ఇటు క్యాడెట్లా కాదు, అటుపక్క థర్డ్ ఆఫీసర్లా కాదు, అంటే రెండింటికి మధ్యలో మీ శాలరీ ఉంటుంది. సో మినిమం ఒక $1,500 ఉంటుంది. దాని తర్వాత మనం చూసుకుంటే థర్డ్ ఆఫీసర్. ఇప్పుడు థర్డ్ ఆఫీసర్ అలానే ఇంజిన్ డిపార్ట్మెంట్లో మీకు ఫోర్త్ ఇంజనీర్, వీళ్ళిద్దరూ సేమ్ అండి. ఈ ఇంజిన్ డిపార్ట్మెంట్ ఇంకా థర్డ్ ఆఫీసర్కి శాలరీ ఎంత వస్తుందంటే మంత్లీ మీకు $2,500 నుంచి $3,000 మధ్యలో వస్తుంది. ఈ థర్డ్ ఆఫీసర్ నుంచి మీకు సెకండ్ ఆఫీసర్ ప్రమోషన్ ఉంటుంది. ఈ థర్డ్ ఆఫీసర్ నుంచి సెకండ్ ఆఫీసర్ ప్రమోషన్ కోసం మీరు ఎస్పెషల్లీ సెపరేట్గా ఎగ్జామ్స్ గట్రా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ప్రమోషన్ ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు 18 months సీ టైం కంప్లీట్ అయిన తర్వాత మీకు డైరెక్ట్ ప్రమోషన్ దొరుకుతుంటుంది. ఈ సెకండ్ ఆఫీసర్ అయిన తర్వాత మీకు కంపెనీ లోపల మినిమం $3,000 నుంచి $4,000 మధ్యలో వస్తుంది. వన్స్ మీరు ఈ సెకండ్ ఆఫీసర్ పోస్ట్ అనేది ఒక 18 months సీ టైం కంప్లీట్ చేసిన తర్వాత మీరు చీఫ్ ఆఫీసర్ లేకపోతే చీఫ్ మేట్ ఎగ్జామ్స్ ఇవ్వడానికి రెడీ అవుతారు. మీ చీఫ్ మేట్ ఎగ్జామ్స్ ఇచ్చిన తర్వాత మీరు యాజ్ ఎ చీఫ్ ఆఫీసర్గా షిప్లో ఎక్కచ్చు. చీఫ్ ఆఫీసర్ అయిన తర్వాత మీకు మినిమం ఒక $6,000 నుంచి $9,000 మధ్యలో మీ శాలరీ ఉంటుంది. వన్స్ మీరు చీఫ్ ఆఫీసర్ సీ టైం కూడా కంప్లీట్ చేసిన తర్వాత మీరు యాజ్ ఎ మాస్టర్స్ ఎగ్జామ్స్ ఇచ్చుకొని అప్పుడు మీరు కెప్టెన్ లాగా ఆన్బోర్డ్ ఎక్కచ్చు. ఈ కెప్టెన్ శాలరీ ఎంత ఉంటుంది అంటే మినిమం $10,000 నుంచి $12,000 మధ్యలో ఉంటుంది. ఇదంతా వినడానికి బాగానే ఉంది, కానీ ఇప్పుడు నేను కెప్టెన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటారా? ఇప్పుడు కెప్టెన్ అవ్వాలంటే యాజ్ ఎ క్యాడెట్గా మీరు మీ సీ టైం కంప్లీట్ చేసిన తర్వాత ఒక 10 to 12 years మధ్య లోపల మీరు కెప్టెన్
జాయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వరకు నేను చెప్పిన శాలరీ మొత్తం ఓన్లీ బల్క్ క్యారియర్స్ కోసం లేదంటే కంటైనర్ క్యారియర్స్ కోసం మాత్రమే నేను మాట్లాడాను. అదే మీరు ఒక ప్రొడక్ట్ ట్యాంకర్ కానీ లేకపోతే గ్యాస్ క్యారియర్ యాజ్ ఎ ఎల్ఎన్జీ లేకపోతే ఎల్పిజిలో చూసుకుంటే మీకు డెక్కాడెట్ నుంచే మీకు ఎంత ఉంటుందంటే, డెక్కాడెట్కి మీకు ఎల్ఎన్జీ లోపల ఒక కంపెనీ పేరు చెప్తాను, డైనో గ్యాస్లో మీరు చూసుకుంటే డెక్ క్యాడెట్కి మీకు $1,100 వస్తాయి. $1,100 ఫర్ డెక్ క్యాడెట్. ఏంటి ఇప్పుడు ఈ ఎల్ఎన్జీ ఎల్పిజిలో సంపాదించే శాలరీయే ఫైనలా, ఇంతకన్నా ఇంక పెరగదా అంటే ఉంది. దాన్నే డీపీ వెజల్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఆఫ్షోర్ వెజల్స్. ఈ ఆఫ్షోర్ వెజల్స్ లోపల మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజల్స్ ఉంటాయి. అందులో చాలా ఎక్కువగా మీకు సంపాదించే వెజల్స్ని డ్రిల్ షిప్స్ అంటారు. దీంట్లో శాలరీ చాలా హైయెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు డ్రిల్ షిప్స్ లోపల DP1, DP2, DP3 అని 3 డిఫరెంట్ షిప్స్ ఉంటాయి. ఈ DP3 అంటే చాలా హైలీ రికమెండెడ్ షిప్స్ ఇవి. ఈ DP3 వెజల్స్ అనేవి మీకు మ్యాక్సిమం గల్ఫ్ ఆఫ్ మెక్సికో కానీ లేకపోతే USA కోస్ట్ లైన్స్లో మాత్రమే ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఈ DP వెజల్స్లో సంపాదించే వాళ్ళ కోసం మాట్లాడుకుంటే మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను చూసుకోండి. ఇప్పుడు మనం స్టార్టింగ్ లోపల డెక్ క్యాడెట్కి మంత్లీ ఎంత వస్తుంది అన్నాం, ఒక $600 లేకపోతే $700. అదే DP వెజల్ లోపల మీకు ఒక సూపరింటెండెంట్ అనేవాడు ఉంటాడు. ఈ సూపరింటెండెంట్కి మీకు డైలీ మీకు ఎలా లేదనుకున్న $450 to $500 అనేది వస్తుంటాయి. అర్థం చేసుకుని ఉంటారు అసలు ఈ $450 to $500 డైలీ ఒక రోజు లోపల. ఇలాంటి మరింత మర్చెంట్ నేవీకి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఇంకెటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.